నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు జనార్దన్ ఉన్నారు. ఇప్పటిదాకా నిరుద్యోగులు ఒకటే ప్రశ్న అధికార పార్టీని అడగడం జరిగింది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు ఏడాదికి, ఎక్కడా అనేది. అలాగే ప్రధానంగా ఇప్పటి వరకు గెలిచిన ఎమ్మెల్సీలు కావచ్చు, విద్యార్థి నాయకులు గతంలో మాకు సపోర్ట్ ఉంటామన్న వాళ్ళు కానీ ఎవ్వరు కూడా ఇప్పటికొచ్చి చిక్కట్పల్లి లైబ్రరీకి వచ్చి మా పరిస్థితులు చూసిన వాళ్ళు లేరు అనేది ప్రధానంగా విద్యార్థులు ప్రశ్నించిన ప్రశ్నలు. మరి నిన్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు విద్యార్థులతో చిక్కట్పల్లి లైబ్రరీలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఏం జరిగింది, దానికి సంబంధించి అసలు విద్యార్థులు ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం. ప్రధానంగా మరి మొన్నటిదాకా మీరు అసలు విద్యార్థులను పట్టించుకునే నాయకులు లేరు కాంగ్రెస్ పార్టీలో అన్న వాళ్ళు, మరి నిన్న అద్దంకి దయాకర్ వచ్చి మీరు మీతో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మీరు అపోజ్ చేయలేదు? అపోజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అపోజ్ కూడా చేయం. ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా అపోజ్ చేయం, మాట్లాడమంటాం, మాట్లాడతాం, ఆ సమస్యలు చెప్తాం. కానీ వీళ్ళు వచ్చినటువంటిది ఏ ఉద్దేశంతో వచ్చిర్రు, ఇంతకుముందు రాని వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చిర్రు, అసలు వీళ్ళు నిజంగా ముఖ్యమంత్రి చెప్తే వచ్చిర్రా, అసలు ముఖ్యమంత్రికి ఎందుకు టైం లేదు మమ్మల్ని కలుస్తేందుకు, ముఖ్యమంత్రి ఎందుకు రారు, ఇది నాటకమా, బూటకమా, మోసమా, దగానా, నిరుద్యోగుల గొంతు కోయడమా, మళ్ళొక్కసారి నిరుద్యోగులు వంచడం అనేటటువంటిదే మా ప్రశ్నలు. ఎందుకంటే వీళ్ళు నిన్న అద్దంకి దయాకర్ గారు వచ్చినటువంటి అంశాన్ని ఈరోజు మేము స్వాగతిస్తున్నాం, కానీ వ్యతిరేకిస్తున్నాం అని మీరు అన్నట్టు వ్యతిరేకించడం లేదు. కాంగ్రెస్ నాయకులారా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, బీఆర్ఎస్ తొత్తులేనో బీజేపీ ముక్కలకు ఆశపడేటోళ్ళనో మీరు అనుకుంటే తప్పు. మేము అనేది అది కాదు, ఒకటి గుర్తుపెట్టుకోరి. ఏమంటున్నాం అంటే అద్దంకి దయాకర్ గారు ఈరోజు ఇక్కడికి వచ్చిండు, మంచిది, వదినని తీసుకొని వచ్చినావు, ఇద్దరికి స్వాగతం, ఒక చర్చకు తావు లేపినవు, ఇంకా మంచిది. కానీ మీరు ముఖ్యమంత్రి గారు పంపిస్తే నిరుద్యోగులతో చర్చలకు వచ్చిర్రా? నిరుద్యోగులతో చర్చలకు వచ్చుంటే మరి అశోక్ నగర్కు అద్దంకి దయాకర్ గారు వస్తున్నారు, అశోక్ నగర్లో ఉన్నటువంటి చిక్కడపల్లి లైబ్రరీ వేదికగా నిరుద్యోగ సమస్యలను చర్చించడానికి వస్తున్నారు. మీరు రాండి అని వేరే గాంధీ భవన్లోనో ప్రజాభవన్లోనో ఒక నాయకులు అందుబాటులో ఉంటారు, వాళ్లకు మీ యొక్క సమస్యలు చెప్పడానికి రాండి. పలానా రోజు రెవెన్యూ సమస్యలు, పలానా రోజు నిరుద్యోగులు, పలానా రోజు హెల్త్ వర్కర్సు, పలానా రోజు గిగ్ వర్కర్స్ అని ఎట్లా ప్రచారం చేసిర్రో అట్లా ఎందుకు చెప్పలేదు? కాబట్టి అద్దంకి దయాకర్ గారు వచ్చిందనేటటువంటిది పెద్ద మోసం చేయడానికి వచ్చారు మమ్మల్ని అనేది చెప్తున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కదా ఆయన వచ్చింది, ముఖ్యమంత్రికి తెలియకుండానే వచ్చి ఉంటారంటారు. ఒక ఎమ్మెల్సీగా మీతో మాట్లాడడానికైనా కానీ ఏదైనా కానీ 100% అన్నా ఆయన నిజంగా వచ్చుంటే, మరి నిజంగానే వచ్చుంటే అప్పట్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లకు ఎందుకు ఫోన్ చేయలేదు, ఏదేం చేయలేదు? అసలు నిజంగా ఆయనకు రావాలని ఉంటే ఆ రోజు జెండా ఊపింది ఆయనే, బస్ యాత్ర రోజు జెండా ఊపినప్పుడు మేము పోతున్నప్పుడు చెప్పిర్రు, మేము బస్ యాత్ర మధ్యలో ఉన్నప్పుడు మేనిఫెస్టో వచ్చింది, మేనిఫెస్టోలో 3 పేజీలు పెట్టిర్రు, జాబ్ క్యాలెండర్ అంశాన్ని అందులో జోడిచ్చిర్రు. ఆ జోడిచ్చినప్పుడు అవన్నీ తెలియదా? 2 లక్షల ఉద్యోగాలని ఒక మీడియాలో చెప్పినట్టు, ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి అద్దంకి దయాకర్ గారు అసలు మేనిఫెస్టోలో ఎన్ని అంశాలు పెట్టారు నిరుద్యోగులకు అవి తెలుసా? ఉద్యోగం వస్తే ఎట్లా అనుకుంటారు? 29 జీవో అప్పుడు ఎక్కడ పోయిండు? 29 జీవోని ఎందుకు వ్యతిరేకించలేదు? 29 జీవో వల్ల మేము కోట్ల చుట్టూ తిరుగుతుంటే ఎందుకు వ్యతిరేకించలేదు? తెలుగు ప్రమాణికం కాదు, వికీపీడియా ప్రమాణికం అన్నప్పుడు తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి పిల్లలు, అణగారిన పిల్లలు గ్రూప్ 1కు ఉద్యోగానికి వచ్చారు, గ్రూప్ 2, గ్రూప్ 3 అనే ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అణగారిన పిల్లలు వస్తున్నారు. తెలుగు మీడియంలో చదివిన పిల్లలకు అన్యాయం జరుగుతుందని తెలుగు మీడియం ప్రమాణికం కాదు, వికీపీడియా ముద్దన్నప్పుడు ఎక్కడ పోయిండు దయాకర్ అన్న? ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు మీరు ఏ హోదాలు వచ్చిరని అడుగుతున్నాం. ప్రభుత్వం పంపించలేదు మిమ్మల్ని. ఏదైతే మీరు వచ్చిరో లైబ్రరీకి బోనాలకని చెప్పినప్పుడు మేము బోనాలకు అందరికాడికి వచ్చినట్టు బోనం ఎత్తుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందాం అని వచ్చినప్పుడు అనుకోకుండా అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు మీరు కంటపడితే, అన్న మీరు మమ్మల్ని ఇటు మోసం చేసిర్రంటే అన్ని యూట్యూబ్ ఛానల్లో అన్నిటిలలో అద్దంకి దయాకర్ని అడ్డుకున్నారనగానే నేను అడ్డుకోలేదు, నిరుద్యోగులకు నేను వస్తున్నాను, 3ంటికి వచ్చేది ఉంటే 2ంటికి చెప్పుకొని వచ్చినావు. వచ్చి ఎందుకు వచ్చినావు? నీకు ఉద్యోగం నీ ఉద్యోగం ప్రమోషన్ గురించి వచ్చినవా? నీ ఉద్యోగం ప్రమోషన్ గురించి రాకుంటే బాజాబ్తా ఈడనే ఉండి ఇన్ని సమస్యలు, దీని వైట్ పేపర్లో నేను రిలీజ్ చేపిస్తా, ఈ ప్రభుత్వం నుంచి నేను చేస్తా, ఎన్ని సమస్యలు పెట్టుకుని ఉద్యోగం మాట్లాడమంటే వాడొకటి ఈడొకటి మాట్లాడు. అసలు ఈయన పెన్ను పేపర్ పెట్టుకొని ఇగో ఈ సమస్యలు మీకేమున్నాయి, వీటన్నిటిని తీసుకొని రాండి, ఇవన్నీ చేయరి, నేను ఈ ప్రభుత్వం నుంచి రాలేదు, నేను వ్యక్తిగతంగా వచ్చిన, నీ అన్నలకు వచ్చిన, సరే గతంలో నేను రాలేకపోయినా, 20 జీవో అప్పుడు మీ ఈపులు పలిగినప్పుడు రాలేకపోయినా, తప్పైంది. ఈరోజు నా భార్యను కూడా తీసుకొని వచ్చిన,
ఈడ నా అన్నగారిన బిడ్డలు ఆవేదన పడుతుంటే వచ్చిన, నా ఆడపిల్లలు కష్టపడుతుంటే వచ్చిన, నా ఆడపిల్లలు ఎండకు వానకు తడుస్తుంటే వచ్చిన, మీరు నన్ను ప్రభుత్వం లెక్క చూడగ్రి, మీ బిడ్డ లెక్క చూడ్రి, ఈ సమస్యలు రాసిరన్నారా? ఆయన ప్రభుత్వం నుంచి వచ్చిండో తెలియదు, ఒక సానుభూతి తోటి వచ్చిండో అనేది తెలియదు, ఆయనను అడ్డుకున్నారు అనేది కడుక్కోవడానికి వచ్చిండో తెలియదు, ఆయన ప్రమోషన్ కొరకు వచ్చిండో తెలియదు. ఏ క్లారిటీ లేకుండా వచ్చి ఆ వేదిక మీద కూర్చొని అడుగుతున్నటువంటి ఒక నిరుద్యోగిని నలుగురు అనగానే నువ్వు ఎందుకు ఆగం చేసేందుకు వచ్చినవా? వాళ్ళ సమస్యలు చెప్పుకుంటుంటే వాళ్ళ డెమోక్రటిక్ రైట్ను కాలరాసేందుకు నువ్వెవరు అన్నావు? ఈరోజు నేను చిక్కడపల్లిలో ప్రెస్ మీట్ పెడతంటే ఈరోజు నన్ను అక్కడ పెట్టనీయకుండా అడ్డుకున్నారు. ఇలా డెమోక్రటిక్ రైట్ ఎక్కడ పోయింది? నువ్వు వచ్చిపోయినాక అక్కడ బోట్లు పెట్టిర్రు, ఆ బోట్ల గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? నిన్న ఇంద్రనాయక్ మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళు డెమోక్రటిక్ రైట్ను అడ్డుకోవడానికి నువ్వెవరని చెప్పినటువంటి దయాకరణ గారు ఇదే లైబ్రరీలో పిల్లల వాక్ స్వతంత్రాన్ని అడ్డుకోవడానికి బోట్లు ఎందుకు పెట్టిర్రు సెక్రటరీ గారు అని మీరు ఎందుకు నిలువరించలేదు, ఎందుకు అడగలేదు? ఇది స్థానిక సంస్థల ఎన్నికలలో నిరుద్యోగులు మోసం చేయడానికే వచ్చిర్రు. అద్దంకి దయాకరణ వయసులో పెద్దోడు కావచ్చు, ముఖ్యమంత్రి సమకాలికుడు అయి ఉండొచ్చు, కానీ ఇలా పెద్ద మంత్రులకే అవకాశం లేదు. మంత్రులతోటే మాట్లాడట్లే ముఖ్యమంత్రి, ఎవరికేం టైం ఇవ్వట్లేరు, వీళ్ళకి ఇస్తున్నారా? మరి ఇన్ని రోజులు మంత్రులు ఎక్కడ పోయి గడి పీకిర్రా? 29 జూన్ అప్పుడు గడి పీకిర్రా? రోడ్డు మీద కొట్లాడినప్పుడు గడి పీకిర్రా? నిరుద్యోగులతో బస్ యాత్ర చేపించుకున్నప్పుడు పచ్చగలుపు తీసిర్రా? ఏడబన్నారు వీళ్ళు, ఎక్కడున్నారు? ఇవాళ వచ్చి రాగానే వీళ్ళని సంకలు గుద్దుకొని వచ్చిర్రా అని మురువాలా? వచ్చిపోతే ఏమన్నా కడుపు తీరుతుందా? కంచెలు తీస్తే ఏమన్నా మా కడుపు నిన్నదా? ఏమైంది? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిండా? ఏం చేసిండని సంకలు గుద్దుకోవాలా? వస్తే సంకలు గుద్దుకోవాలా? నిన్న ఏదైతే ఇంటరాక్షన్ ఉందో స్టూడెంట్స్ తోటి, ఇది కేవలం ఉద్యోగాలు ఇప్పిస్తానని ఏమన్నా హామీ ఇచ్చిండు ఆయన, లేకపోతే ఏంటి? ఎందుకు నిన్న ఇంటరాక్షన్ ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? అంటే మీరు ఉన్నారు కాబట్టి ఉద్యోగాలు ఇప్పించేదే నా సొంతానికి అడుగుతున్నావా? లేకుంటే నీకు 10 లక్షలు లంచం ఇస్తే, ఒక 1 కోటి రూపాయలు లంచం ఇస్తే నాకు ఒక ఎంఆర్ఓ, డిప్యూటీ కలెక్టర్, లేకుంటే ఒక అటెండర్ ఏదన్నా అడుగుతున్నావా? ప్రభుత్వం బాజాబ్తో చెప్పింది, మేనిఫెస్టోలో చెప్పింది, 1 సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. ఆ 2 లక్షల ఉద్యోగాల గురించి అడుగుతున్నావు. ఆయనకు ఏ క్లారిటీ లేకుండా వచ్చి మొన్న మాట్లాడిన దాన్ని ప్రాయచిత్తం చేసుకుంటేందుకు వచ్చినట్టున్నది. వారు వచ్చింది వారికి 2 లక్షల ఉద్యోగాలు అడిగితే 2 లక్షల ఉద్యోగాల మేమన్నామా అని ఆశ్చర్యానికి పోతుంది. అదేమైందని చెప్పి అడుగుతున్నా. ఆయనకే క్లారిటీ లేదు. అద్దంకి దయాకర్ అన్న అశోక్ నగర్కి వచ్చినందుకు, వారి సతీమణితో వచ్చినందుకు స్వాగతిస్తున్నాం. కానీ ఇది మళ్ళొక్కసారి నిరుద్యోగులను మోసం చేయడానికి అని చెప్తున్నాం. మోసం చేసి స్థానిక సంస్థలలో గెలవడానికి, నిరుద్యోగులను నట్టేట ముంచడానికి, ఇప్పుడు పొంగుతున్న వాగులలో నిరుద్యోగ జీవితాలను నాశనం చేయడానికి ముంచి వినాయక నిమజ్జనం కన్నా ముందే మా జీవితాలను నిమజ్జనం చేయడానికి వచ్చిరని చెప్తున్నాం. కాంగ్రెస్ వచ్చినాక 6 గ్యారంటీలు అమలు కాలేదు, 6 నిరుద్యోగ ఆత్మహత్యలు జరిగినాయి. కనీసం దాని గురించి మాట్లాడిండా? ఊసెత్తిండా? ఎంతసేపటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నా ఇవ్వలేదు. ప్రైవేట్ సెక్టార్లు ఉద్యోగాలు ఎడిపోయినాయి. స్థానిక సంస్థలు స్థానిక కోట ఎడిపోయింది ప్రైవేట్ సెక్టార్లో. ఈ స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల చుట్టూ చుట్టూ తిరుగుతున్నారు. కానీ మాకు వచ్చే ఉద్యోగాలన్నీ ప్రైవేట్ సెక్టార్లో ఎంతమందికి ఇస్తారు? ఇప్పుడు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎడిపోతున్నాయి. అంటే ప్రైవేట్ సెక్టార్ నుంచి వస్తున్నటువంటి ఉద్యోగాలు ఇవన్నీ ఎడిపోతున్నాయి. వీళ్ళకి ఏ స్కిల్స్ ఇవ్వాలి, ఏ ఫైనాన్స్మెంట్ చేయాలి, వీళ్ళకి లోన్లు ఎట్ట ఇవ్వాలి, వీళ్ళని ఎట్ట కాంట్రాక్టర్లను తయారు చేయాలి, యూనివర్సిటీలను ఎట్ట బాగు చేయాలి, యూనివర్సిటీలకు స్కిల్ యూనివర్సిటీలకు ఎట్ట లింకప్ చేయాలి, ఈ రెండింటికి ఉన్నటువంటి బ్యారియర్ని ఏ విధంగా తొలగించాలి, వీటిపైన ఏమన్నా చర్చలు ఉన్నాయన్నా? అన్ఎంప్లాయ్మెంట్ పాలసీ పైన ఏమన్నా అడుగులు ఉన్నాయన్నా? ఎంతసేపటికి 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం అంటే మీరు ఎట్ట ఇచ్చిరంటే మేము ఉన్న లిటిగేషన్ క్లియర్ చేసిన ఉన్నాం. ఇచ్చిన లిటిగేషన్ల పైన ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని, ప్రైవేట్ సెక్టార్లో జనరేట్ అయిన ఉద్యోగాలపైన వైట్ పేపర్ రిలీజ్ చేయమని, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు, ఇంకెన్ని కాలిన వైట్ పేపర్ రిలీజ్ చేయమని. దమ్ముందా వైట్ పేపర్ రిలీజ్ చేసేది? ఇది కాకుండా చెప్తున్నాం, బాజాప్తా బల్మూరి వెంకట్ గారు నిరుద్యోగులను బస్ యాత్ర చేసిన వాళ్ళను అవమానపరిచినట్టు మాట్లాడిర్రు. అసలు సంబంధం లేదని వారు మాట్లాడిర్రు. ఎట్టెట్ట సంబంధం లేదు, ఆధారాలు బయటికి తీసినాం. ఈ ఆధారాలకు ఆయన సమాధానం చెప్పాలి. ఇగో వారు అన్నారు, ప్రశ్నించే గొంతుకలు ఎక్కడ లేదు. అధికారికంగా అది గాంధీ భవన్కి వెళ్ళి కూడా స్టార్ట్ కాలేదు. నిరుద్యోగులు స్వయంగా వాళ్ళే బస్ యాత్రని ప్రారంభించడం జరిగింది. బస్ యాత్రలో ఎక్కడ కూడా బల్మూరి వెంకట్ పాల్గొనలేదు. దాని ప్రారంభంలో కానీ అది క్లోజింగ్ లో కానీ ఎక్కడ కూడా బల్మూరి వెంకట్ వెళ్ళలేదు. కావాల్సి ఈ విషయం పైన మీ నిరుద్యోగులను కూడా అడగవచ్చు, వాళ్ళే మీకు దీనిపైన సమాధానం చెప్తారు. గురువులు పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా ఈ యాత్రలో పాల్గొన్న
నా తోటి యువ సైనికులకి అందరికీ పేరు పేరున ఈ యాత్రను ఇంత విజయవంతం చేసినందుకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే యువకుల పక్షాన మీరు ప్రశ్నించే గొంతుకల లెక్క వివిధ ప్రాంతాలకు వెళ్ళొచ్చి ఏదైతే 7-8 రోజుల సమయాన్ని కేటాయించి మాట్లాడిన వీడియో అధికారానికి ముందు బస్ యాత్ర ముగింపు రోజు వచ్చి బస్ యాత్ర ముగింపులో లేను, ప్రారంభంలో లేను, ఎక్కడ లేను, ఇది గాంధీ భవన్కి సంబంధం లేదన్నాడు. గాంధీ భవన్కి ఎందుకు సంబంధం లేదు? బస్ యాత్ర జెండా ఊపి అద్దంకి దయాకర్ గారు, అజయ్ కుమార్ సారు, ఆ మిగతా కాంగ్రెస్ పెద్దలు, కోదండరామ్ సారు, అరగోపాల్ సారు అమరవీరుల స్తూపం దగ్గర జెండా ఊపి బస్ యాత్రను ప్రారంభించినాక ఆ బస్సులను తీసుకొని పోయి నైట్ రిపేర్ చేస్తుంది, గాంధీ భవన్లో పెట్టి నైట్ స్టిక్కర్లు అతికిచ్చింది ఇంద్రనాయక్. నిన్న మాట్లాడిన ఇంద్రనాయకే, అద్దంకి దయాకర్ నిలువరించినటువంటి ఇంద్రనాయకే మాట్లాడిర్రు. ఆ ఇంద్రనాయక్ స్టిక్కర్లు వేసిర్రు. ఇంద్రనాయక్ గారు మీతోటి ఉన్నాడు, ఇంద్రనాయక్ అమర నిరాహార దీక్ష చేసిండు. మీరు ఇస్తున్నటువంటి హామీలు నెరవేర్చకపోతే, గ్రూప్ 2లో ఉద్యోగాలు పెంచకపోతే నిరాహార దీక్ష చేసినటువంటి ఇంద్రనాయక్ మీ అమ్మటున్నాడు. ఇంద్రనాయకుని పట్టుకొని నీకు సోయి గుర్తన్న రాలేదా? ఎట్ట మాట్లాడతాను మీరు సోయి లేకుండా? కాంగ్రెస్కు బస్ యాత్రకు సంబంధం లేదు, ఆ గాంధీ భవన్కు దానికి సంబంధం లేదని ఏ విధంగా మాట్లాడతారు బల్మూరి వెంకట్ గారు? మీరు బాజాప్తా నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి. అమరవీరుల స్తూపం దగ్గర నేను పాప పరిహారం చేసుకుంటున్నా, నా నోరు జారిన తప్పైంది అని క్షమాపణ చెప్పండి. ఇప్పటికైనా క్షమాపణ చెప్పండి. ఇట్ట అబద్ధాలు ఎందుకు ఆడతారు? 2 లక్షల ఉద్యోగాలు తెలియదంటాడు ఈయన కూడా. ఈయన నాకు 2 లక్షల ఉద్యోగాలు నేనేడన్నావు అని మాట్లాడతారు. వీళ్ళకి ఎమ్మెల్సీ కాగానే, వీళ్ళకి ఉద్యోగాలు రాగానే ఇచ్చిన హామీలన్నీ మర్చిపోతారు వీళ్ళు. వీళ్ళ ఉద్యోగాల గురించే వీళ్ళు. మొత్తం ప్రభుత్వం ఉన్నంత వరకు అలానే మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అది 1 సంవత్సరం లోపు అన్నారా, లేకపోతే 5 సంవత్సరాల మొత్తం ప్రభుత్వం ఉన్నంత వరకు అన్నారా? అసలు క్లారిటీ చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు దాని గురించి బాగా రచన నడుస్తుంది. ఇక్కడ కూడా మీరు ఎక్కడ కూడా ఈడ కూడా 2 లక్షలు ఇస్తామో, ఇది ఇస్తామో, అది ఇస్తామో అని చెప్పి చెప్పలేదు. ఇక్కడ కూడా మీరు ఎక్కడ కూడా ఈడ కూడా 2 లక్షలు ఇస్తామో, ఇది ఇస్తామో, అది ఇస్తామో అని చెప్పి చెప్పలేదు. 2 లక్షలు ఇది బల్మూరి వెంకట్ గారు బాజాప్తా క్షమాపణ చెప్పాల్సిందే. అద్దంకి దయాకర్ అన్న, మమ్మల్ని దయచేసి మోసం చేయకరి, మీరు కింది వర్గాల నుంచి పోయినటువంటి వాళ్ళే, వదినని తీసుకొని వచ్చి ఒక ఎమోషనల్ చేసి మమ్మల్ని మోసం చేయొద్దు. కాంగ్రెస్ వాళ్లకు నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి లేదు, మమ్మల్ని బలి చేయడం తప్పితే ఇంకొకటి ఏది లేదు. కాబట్టి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే నిరుద్యోగుల దగ్గరికి రావాలి, చర్చలు జరపాలి. మిమ్మల్ని ఎవరు కూడా ముఖ్యమంత్రి పంపించట్లేడు, అసలు మిమ్మల్ని లెక్కనే చేయట్లేరు. ఎందుకు వస్తున్నారు వీడికి? మీకు గతి లేని కాడికి ఎందుకు వచ్చి మీరు చిన్న చూపై తిట్టించుకొని పోతున్నారు? మీ చేతిలో పవర్ లేదు. పవర్ లేకుండా ఎందుకు? తుపాకీ ఇచ్చిండు, తుపాకీలో గుండ్లు లేవు. లాఠీ ఇచ్చిండు, తుప్పు పట్టింది, చదలు పట్టింది. టోపీ ఇచ్చిండు, టోపీకి చిల్లులు పడ్డాయి. ఏమిటికి ఈ పదవి ఎందుకు? మీకు ఎందుకు? అంటే నిన్న సమస్యలు వినటానికి, ప్రధానంగా నిరుద్యోగుల సమస్యలు వినటానికి నేను లైబ్రరీకి వచ్చానని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు కదా. సమస్యలు ఏమైనా విన్నారా? అసలు నిరుద్యోగులు ఏమైనా సమస్యలు చెప్పాల్సిన టైం ఉందా అక్కడ, లేదంటే ఏంటి పరిస్థితి? అరే సమస్యలు ఏంటి ఏమొస్తుంది అన్న? గాంధీ హాస్పిటల్ బల్మూరి వెంకట్ గారిని ఉరికిచ్చినప్పుడు వేరే దొడ్డుతో పోయిర్రు. ఆ రోజు బల్మూరి వెంకట్ గారు పోయినట్టు కాదు, ప్రభుత్వం పారిపోయినట్టు. ఆ రోజు ప్రభుత్వం ఏం చేసింది? అన్ని చేస్తామన్నా చేసిందా? 2-3 సార్లు టూర్, అది హోటల్ ప్లాజాలో సీఎం క్యాంప్ ఆఫీస్ పక్కన, ప్రజాభవన్ పక్కన చర్చలు జరిపి ఏమైనాయి? ఏం కాలే. ఈయన ఈయన డిప్యూటీ సీఎం దగ్గర బట్టి విక్రమార్క ఆఫీస్లో చర్చలు జరిగినాయి. ఏమైనాయి? ఏం ఉండదు. చర్చలు ఉండవు, గిర్చలు ఉండవు. నేను అద్దంకి దయాకర్ కూడా కేవలం గతంలో జరిగిన ఏదైతే అతన్ని అడ్డుకున్నారో అది కప్పిపుచ్చుకోవడానికి ఆయన వచ్చింది అన్నది మీరు చెప్తా ఉన్నారు. 100% అంతే. దయాకరణ మీ మీద మాకు కోపం లేదు, ఏది లేదు, నీకు తెలియదు పాపం. అప్పుడు ఎలక్షన్లప్పుడు నీకు సీట్ రాలేదు, మేము కూడా బాధపడ్డా. నువ్వు ఆ బాధలో ఉండి మేనిఫెస్టో చదివి ఉండకపోవచ్చు, చదివి లేవు కాబట్టి నీకు 2 లక్షల ఉద్యోగాల గురించి తెలియలేదు. ఇప్పుడు ఉద్యోగానికి వచ్చినందుకు మాకు సంతోషం. కానీ అన్న నీ ప్రమోషన్ కొరకు నిరుద్యోగులను ఉపయోగించుకోకరి. నిరుద్యోగులను ఉపయోగించుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి అన్న. నువ్వు అంటే నీ కష్టంతో వచ్చింది. నిరుద్యోగులు ఉపయోగించుకున్న వాళ్ళందరూ బాగుపడ్డరు. దీన్ని అందరూ డ్రామాలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. అసలు ముఖ్యమంత్రి ఎవరికి సమాచారం అయినప్పుడు ఈ చల్లని చెనగాని దయాకరు ఎన్నికన్నప్పుడు కాంగ్రెస్ నొడగొట్టాలని తిరిగినటువంటి ఈయన మానవతరాయ్, వీళ్ళు ఎందుకే ఊకే మాట్లాడేది? మానవతరాయ్ ఏడున్నాడు? ఓట్లప్పుడు ఎక్కడున్నాడు? బీఆర్ఎస్లో ఉన్నాడు. వీళ్ళు జోబు దొంగలు వీళ్ళ నమ్మకరి. కేసీఆర్ కడుపు చూసిండు, వీళ్ళు జోబులు చూసిర్రు, వీళ్ళు లత్కోర్గాళ్ళు, వీళ్ళు అసలు మోసగాళ్ళు, చీటర్స్. ఏదో 6 గ్యారెంటీలకు మీరు నమ్ముతున్నారు, ఇది చేస్తున్నారని ఎన్నెన్ని మాటలు మాట్లాడి అన్నారు. ఈయన కనుక ఈసారి బీఆర్ఎస్ గెలిచుంటే ఆయన కాంగ్రెస్కి వచ్చేటోడా? అదే బీఆర్ఎస్ గెలిచుంటే మా లాగులు బలగొచ్చేటోళ్ళు కాదా? మమ్మల్ని జైలు ఉంచేటోళ్ళు కాదా? చెప్పుని, మీరే చెప్పుని. ఆయన ఎంతెంత మాటలు మాట్లాడిందంటే ఆయన మాట్లాడినాయి చూడండి. మోసం చేస్తుంది కాంగ్రెస్.
దగా చేస్తుంది. మీరు ఆ గ్యారంటీ పథకాలు నమ్మకండి. దళితుల కోసం కేసీఆర్ గారు అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏ రాష్ట్రంలో కూడా ఎవరు పెట్టలేదు. ఇది నమ్మకండి ఆ గ్యారంటీలు అని చెప్పినటువంటి ఈయన ఇప్పుడు ఈయన మళ్ళీ ఈయన జాబ్ క్యాలెండర్ గురించి చెప్తాడు చూడు. ఈయన ఎంత గొప్ప చెప్తాడు. ఆ రోజు ఈయనకి ఏం తెలియదు, ఆ పార్టీలోని కాంగ్రెస్ నోడగొట్టాలని చూసినోడు ఈరోజు ఈయనకు జాబ్ క్యాలెండర్ గురించి వచ్చి ఈయన మాట్లాడతాడు. ఏమని అసలు 2 లక్షల ఉద్యోగాలు మేమన్నావా? ఏడన్నా ఈయనకేం తెలుస్తుంది? 2 లక్షల ఉద్యోగాలు ఉన్నది 2 లక్షల ఉద్యోగాలు. సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు 2 లక్షలే. 2 లక్షల ఉద్యోగాలు ఉన్నది 2 లక్షల ఉద్యోగాలు. సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు 2 లక్షలే. 2 లక్షలు. ఇగో ఇట్లా మాట్లాడేటోళ్ళు వీళ్ళు నిరుద్యోగులను ఆదుకుంటారు, వీళ్ళు నిరుద్యోగుల కడుపు చూస్తారు, వీళ్ళు నిరుద్యోగులకు కడుపులో పెరుగన్నం పెడతారు, కడుపు చల్లగా ఉండాలంటారు. కాబట్టి నిరుద్యోగులను మోసం చేయడానికి వచ్చిర్రు, మోసం చేస్తున్నారు. ఇంకా మోసం చేయకరి నిరుద్యోగులు జాగ్రత్తతోటి ఉండండి. వీళ్ళు ఇప్పుడు నోటిఫికేషన్లు ఇయ్యరు, ఇంకా అన్ని ఆధారాలు ఉన్నాయి. నిన్న కాక మొన్న బల్మూరి గారు 6 నుంచి 7 నెలల వరకు నోటిఫికేషన్లు రావని చెప్పిండు. ఇవన్నీ ఉన్నాక ఎందుకు మోసం చేయడం తప్పితే స్థానిక సంస్థలలో గెలవడానికి చేసే స్టంట్లు తప్ప ఇంకొకటి ఏమీ లేవు. సో ఇది స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ నిరుద్యోగుల్ని వాడుకొని వీళ్ళు గద్దెని ఎక్కాలని చూస్తూ ఉన్నారు అనేది ప్రధానంగా జనార్దన్ గారు చెప్తా ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఓకే టీవీ.